హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలోని 190వ భాగం. వేణు రుద్రని బెడ్ మీద కూర్చోబెట్టి, పిచ్చి పెట్టిందా రుద్ర? ఎంత కోపం వస్తే మాత్రం ఇలా నీకు నువ్వే గాయపరుచుకుంటావా అని అరుస్తూనే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకువచ్చి జాగ్రత్తగా హ్యాండ్లో దిగిన గ్లాస్ పీసెస్ మొత్తం తీస్తూ లోపలికి పోయిన చిన్న చిన్న ముక్కల్ని చూసి, ఇవి నేను తీయలేను, డాక్టర్ కంపల్సరీ రావాల్సిందే అని మహి వైపు తిరిగి, డాక్టర్ని పిలువు అని అన్నాడు. అవసరం లేదు అని రుద్ర గంభీరంగా అంటున్నా, నువ్వు నోరుముయ్, ఎలా పడితే అలా నీకు నువ్వు గాయపరుచుకుంటూ ఉంటే నా చెల్లికి నేనేం సమాధానం చెప్పాలి అని అరుస్తూ మహి వైపు కోపంగా చూడగానే, మహి అప్పటికే డాక్టర్కి ఫోన్ చేసి స్పీడ్గా రావాలని చెప్పి పెట్టేసి అదే విషయం వేణుతో చెప్పటంతో, వేణు బ్లడ్ ఆగటానికి జస్ట్ పై ఫస్ట్ ఎయిడ్ చేసి, అసలు ఎందుకు ఇలా చేసుకున్నావు అని అడుగుతూ ఉండగానే శృతి లోపలికి రావటంతో వేణు కోపంగా, వాడు ఇలా కోపంగా తనకి తానే గాయపరుచుకుంటూ ఉంటే నువ్వెలా చూస్తూ ఉండిపోయావు శక్తి అని అరిచాడు. రుద్రకి తన భార్య పేరుని పరాయి వాళ్ళు శక్తి స్థానంలో ఉండగా తీయటం కూడా ఇష్టం లేక, రేయ్ నా భార్య గురించి మాట్లాడకు అని అరిచి శృతి వైపు సీరియస్గా చూస్తూ, ఇక్కడి నుంచి వెళ్ళిపో, మరోసారి నా ఆఫీసులో అడుగుపెట్టే సాహసం చెయ్యకు, నేను చెప్పేంత వరకు నాకు ఎదురు పడకు, అర్థమవుతుంది కదా నేను చెప్పేది? కాదని నా మాట మీరావంటే నా మీద నీకు ప్రేమ లేనట్టే అని అప్పటికప్పుడు శృతిని లాక్ చేసేలా మాట్లాడాడు. శృతి షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు రుద్ర? నేనెందుకు నీకు దూరంగా ఉండాలి? నేను ఆఫీస్కి వస్తేనే కదా నువ్వు హ్యాపీగా ఉంటావు. సరే, ఇదంతా తర్వాత ఉండు, నేను నీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని ముందుకి వచ్చేలోపు రుద్ర కోపంగా వేణు చేతిలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మొత్తం శృతి కాళ్ళ దగ్గర పడేలా విసిరేసి, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? కనీసం నా మీద ప్రేమ ఉందని నిరూపించుకోవటానికైనా దూరంగా ఉంటావని మాట వరుసకు కూడా అనటం లేదంటే నువ్వెందుకో నా స్వీటీ కాదని అనిపిస్తుంది, అవునా అని అనుమానంగా అడిగాడు. ఆ మాటలకి వేణు, మహి, మహా ముగ్గురు షాక్ అయ్యి, రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని వేణు అడుగుతుంటే, మహాలక్ష్మి మాత్రం అనుమానంగా శృతి వైపు చూస్తూ తనని పైనుంచి కింద వరకు చెక్ చేస్తూ ఉంది. మహి అయోమయంగా, ఏమైంది అన్నయ్య నీకు? ఎప్పుడూ లేనిది ఇంత సీరియస్ అవుతున్నావు? వదిన నీ జీవితంలోకి వచ్చాక నువ్వు ఇంత సీరియస్గా ఉండటం ఇదే నేను మొదటిసారి చూస్తున్నాను. ఎనీథింగ్ రాంగ్ అని అనుమానంగా శృతి వైపు చూస్తూ అడిగాడు. నథింగ్ ఈజ్ రాంగ్, బట్ నాకు ఒంటరిగా ఉండాలని ఉంది. ప్లీజ్ గివ్ మీ సమ్ స్పేస్, అందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని బేస్ వాయిస్లో అరుస్తూ శృతికి మాత్రం వేలు చూపిస్తూ, నా మీద నీకు అనువంతైన ప్రేమ ఉంటే నేను చెప్పేంత వరకు ఆఫీస్లో అడుగు పెట్టకు, కాదు అంటే నేనే అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. ఐ వాంట్ మై పర్సనల్ స్పేస్ అని అన్నాడు. శృతి దెబ్బకి బెదిరిపోయి, నో నో రుద్ర, ఆఫీస్లో అడుగు పెట్టను, ప్లీజ్ నువ్వు మాత్రం నాకు దూరంగా వెళ్ళకు, మరోసారి నీ వియోగం నేను తట్టుకోలేను అని చెప్పి వెళ్తూ టిఫిన్ నీ కోసమే తీసుకువచ్చాను, కనీసం అదైనా తిను అని చెప్పి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతే వేణు అనుమానంగా రుద్ర వైపు చూశాడు. మహాలక్ష్మి కంగారుగా శృతి వెనకే వెళ్ళిపోతే మహి మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో రుద్ర వైపు చూస్తూ, ఎందుకు అన్నయ్య వదినని దూరం పెడుతున్నావు? వదిన నీకు నచ్చని పని ఏమైనా చేసిందా? అలా చేసినా నీకింత కోపం రాదు కదా అని అనుమానంగా అడిగాడు.
రుద్ర తన పిడికిళ్ళు మళ్ళీ బిగించి, ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? వెళ్ళండి ఇక్కడి నుంచి అని అరుస్తూ ఉండగానే డాక్టర్ రావటంతో వేణు డాక్టర్ని పర్సనల్ రూమ్కి తీసుకువచ్చి రుద్రకి ట్రీట్మెంట్ ఇప్పించి గాయాలు లోతుగా దిగాయి. యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ చేసి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇచ్చి తిన్నాక వేసుకోమని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాక వేణు శృతిని తీసుకువచ్చిన క్యారియర్ లోపలికి తీసుకువచ్చి ముందు టిఫిన్ తిను అని సీరియస్గా అన్నాడు. రుద్ర తీవ్రంగా ఆలోచిస్తూ వద్దు అంటుంటే, చెప్పిన మాట విను. నువ్వు దేనికోసమో సతమతమవుతున్నావని అర్థమవుతుంది, కానీ ఎందుకో తెలియటం లేదు. నీ ఆలోచనలకి పరిష్కారం దొరకాలంటే శక్తి రావాలి. ఆ శక్తి కావాలంటే తినాలి, తిని రెస్ట్ తీసుకోవాలి. అర్థమవుతుందా చెప్పేది? అంటూ ఒక పీస్ పూరి తెంచి రుద్ర నోట్లో పెట్టగానే రుద్ర దాన్ని ఊసేసి, ఇది నా స్వీటీ చేసింది కాదు వేణు, ఐ డోంట్ వాంట్ టు ఈట్ దిస్ అని వేణు చేతుల్లో టిఫిన్ మొత్తం విసిరేసి, ప్లీజ్ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని తల పట్టుకొని గట్టిగా అరుస్తూ ఉంటే, ఓకే ఓకే వెళ్ళిపోతాం, కానీ నువ్వు మరీ ఇలా మిస్టీరియస్గా బిహేవ్ చేయకు అని అయోమయంగా చూస్తున్న మహి చేతిని పట్టుకొని పైకి లేపి, పద, నేను తర్వాత తెలుసుకొని చెప్తాను అంటూ బలవంతంగా మహిని బయటికి తీసుకువస్తే రుద్ర వెంటనే తన పర్సనల్ రూమ్ డోర్ క్లోజ్ చేసి తల పట్టుకున్నాడు. బయటికి వచ్చిన మహాలక్ష్మి, శక్తి ఆగు అంటూ శక్తిని ఆపి, ఏమైంది బావగారు, నిన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నారు? నువ్వేమైనా తప్పు చేశావా? లేదంటే బావగారి నీ చేయకూడని పని చేసి బాధ పెట్టావా అని అడిగింది. శక్తి గురించి పూర్తిగా కాకపోయినా మహాలక్ష్మి చెల్లెలు అని తెలుసుకున్న శృతి కన్నీళ్లు రాలిస్తూ మహాలక్ష్మిని హత్తుకొని, తెలియదు అక్క, రుద్ర చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు. నిన్నటి నుంచి కనీసం నన్ను పేరు పెట్టి కూడా పిలవటం లేదు. ఇప్పుడు కూడా చూసావా ఎలా బిహేవ్ చేస్తున్నాడో? తనని అలా చూస్తుంటే ఏడుపు వస్తుంది అని ఏడుస్తూ అంది. మహాలక్ష్మికి శృతి టచ్ కొంచెం వియర్డ్గా అనిపించి తనకి దూరం జరిగి అనుమానంగా శృతి వైపు చూస్తూ, సరేలే, బావగారు ఏది చేసినా ఆలోచించే చేస్తారని నువ్వే అంటావు కదా. ఆయన కోపం ఎంతసేపు నీటి మీద బుడగ లాంటిది. నువ్వంటే ఆయనకి ప్రాణమని తెలుసు కదా. ఆయన ప్రాణమంతా నీ మీదే పెట్టుకొని బ్రతుకుతున్నారు. అటువంటిది నీ మీద ఇంత కోపంగా ఉన్నారంటే నువ్వేదో చేయకూడని పనే చేశావనే కదా. అదేదో తెలుసుకొని ఆయన కోపం పోగొట్టు, ప్రస్తుతమైతే ఇంటికి వెళ్ళిపో అని అంది సీరియస్గా. ఏం చెయ్యాలో అర్థం కాక సరే అని తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శృతి. అందరూ వెళ్ళిపోయాక తల పట్టుకున్న రుద్ర వచ్చిన మెసేజెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఆ మెసేజెస్ అన్నీ కూడా ప్రైవేట్ నెంబర్ నుంచి వచ్చిన మెసేజెస్. అందులో ఒక ఇంట్లో శక్తి బెదురుగా కూర్చుని ఉండటం, తన ఎదురుగా శ్రీధర్ నిలబడి కోపంగా మాట్లాడుతూ ఉండటం, చాటుగా ఫోటోలు తీసిన ఫణీంద్ర మనుషులు ఫణీంద్రకి సెండ్ చేసి వాళ్ళ పని అయిపోయిందని చేతులు దులుపుకుంటూ వెళ్ళిపోతే ఫణీంద్ర అది చూసి నవ్వుకుంటూ వాటిని రుద్రకి పంపించాడు. తన బిహేవియర్ తేడా కొట్టిందని ఇన్ఫర్మేషన్ తెలియటం వలన. సో అక్కడ ఉన్నది శృతి అని ఎక్కువగా ఆలోచించకుండా తనే చెప్తూ అది బయట పెట్టకుండా బెదిరించడానికి, చూసావు కదా నీ భార్య ఎక్కడ ఉందో, నోరు మూసుకొని నీ ఎదురుగా ఉన్న అమ్మాయిని నీ ఇంట్లోనే పెట్టుకో, కాదు కూడదు అంటూ తన
తనని ఎక్స్‌ప్రెస్ చేస్తాను అంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం. నీ ఎనిమి శ్రీధర్ గురించి నీకు తెలిసిందే కదా! వాడికి తిక్క లేచిందంటే నీ మీద కోపం నీ పెళ్ళాం మీద చూపిస్తాడు. కాబట్టి జాగ్రత్త. హా! చెప్పటం మర్చిపోయా. పొరపాటున కూడా నీ పెళ్ళాం కోసం వెతకకు. నాకు కానీ నువ్వు వెతుకుతున్నావని తెలిసిందంటే నీ పెళ్ళాన్ని చంపేసి శవాన్ని నీ ఎదురుగా పెడతాను అని వార్నింగ్ ఇచ్చి పంపించటంతో బుర్ర హీటెక్కిపోయిన రుద్ర ఏం చెయ్యాలో అర్థం కాక ప్రస్తుతానికి శృతిని ఏం చెయ్యలేక ముందు శక్తిని కాపాడుకొని తర్వాత అందరి పని పట్టాలి అని అనుకున్నాడు. అందుకే శృతి తనకి దూరంగా ఉండేలా లాక్ చేశాడు. ఇప్పటి నుంచి తన పని తన ప్రాణాన్ని వెతకడమే, ఆ ప్రాణాన్ని వెతికి తన దగ్గరికి చేర్చుకోవటమే అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఫోన్ తీశాడు. శక్తి అనుమానంగా ఆలోచిస్తూ, అంటే ఇతను శృతిని ప్రేమించినవాడా? అంటే శృతి బ్రతికే ఉందా? లేదంటే నాలాంటి మరో అమ్మాయి ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? నన్నెందుకు ఇక్కడ వదిలేశారు? రుద్రగారు నా కోసం ఆలోచించటం లేదా? నేను కనిపించకపోతే ఇంత ప్రశాంతంగా ఉండరు కదా అని ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. మరో అరగంట తర్వాత లోపలికి వచ్చిన శ్రీధర్కి శక్తి సేమ్ పొజిషన్లో ఉండటం చూసి కోపంగా, వెళ్ళి రెడీ అవ్వచ్చు కదా, నిన్నటి నుంచి అలానే ఉన్నావు అని అరిచాడు. శక్తి అమాయకంగా మొహం పెట్టి, నాకు ఒక హెల్ప్ చేస్తారా ప్లీజ్ అని అడిగింది. నీ నుంచి ఇంత మర్యాద తట్టుకోలేకపోతున్నా. కానీ ఎప్పట్లా శ్రీధర్ అని పిలవచ్చు కదా. భర్త అని గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలుసు కదా మన మోడ్రన్ కల్చర్ గురించి అని చెప్పి, ఏ హెల్ప్ కావాలి అని కళ్ళెగరేసి అడిగాడు శ్రీధర్. నాకు 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 ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ కావాలి. యాక్చువల్గా నేను ప్రెగ్నెంట్ ఏమోనని డౌట్ ఉంది. ఆ డౌట్ కన్ఫర్మ్ చేసుకోవడంతో పాటు మీకు కన్ఫర్మ్ చేయటానికి నేను శృతిని కాదు శక్తిని అని. ఎంత త్వరగా మనం ఇక్కడి నుంచి బయటపడితే మనకి అంత మంచిది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒకే ఒక్కసారి నేను చెప్పింది చేయండి. ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయటానికి రెడీగా ఉన్నాను అని శ్రీధర్ వీక్నెస్ మీద కొట్టింది. అంతసేపటి నుంచి చూస్తూ ఉండటం వలన తన శృతిని ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకొని ఎదురుగా ఉన్నది శృతిని అని గుడ్డిగా నమ్ముతున్న శ్రీధర్ నిజంగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వస్తే నన్ను యాక్సెప్ట్ చేసి నాతో కలిసి మనస్ఫూర్తిగా అమెరికా వచ్చేస్తావు కదా అని అడిగాడు. శక్తి ముందు తన గురించి నిరూపించుకోవటానికి సరే అని తల ఊపింది. శ్రీధర్ సంతోషంగా, అయితే వెంటనే తెస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడి నుంచి తప్పించుకోవటానికి ఛాన్స్ లేదు అని చెప్పి హుషారుగా ఫేస్కి మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళి డోర్స్ అన్నీ లాక్ చేసేసి దగ్గరలోని మెడికల్ షాప్కి వెళ్ళాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.